హాయ్ అండి, హలో, నమస్తే. హ్యాండ్ బ్యాగ్ స్టిచ్చింగ్ విధానం అండి. ఇది ఫుల్ గజిట్ హ్యాండ్ బ్యాగ్. క్లాత్ లోపల జూట్ వేశాను, వన్ సైడ్ పాకెట్ లైనింగ్ ఇచ్చాను, లోపల 2 పాకెట్స్, 2 పాకెట్స్, వన్ సైడ్ జిప్ అండి. పోచంపల్లి ఇక్కత్ క్లాత్ ఇది. పోచంపల్లి ఇక్కత్ క్లాత్ లోపల జూటు, పైన వచ్చేసి మళ్ళీ ఫ్యాబ్రిక్ వేసాను పోచంపల్లిది. లైనింగ్కి 2 పాకెట్లు ఇచ్చాము, అలానే ఫ్రంట్ బ్యాక్ లోపల ఒక జిప్ ఇచ్చామండి. 3 కలిసి జాయింట్ చేసుకున్న తర్వాత 4 వైపులా సమానంగా కట్ చేసుకోవాలి పీసెస్ అనేవి. ఇది వచ్చేసి ఫుల్ గజిట్ హ్యాండ్ బ్యాగ్ అండి. గజిట్ అనేది పూర్తిగా వేసేస్తాం దీనికి. ఇది వాష్ చేసుకున్న ఖరాబ్ అవ్వదండి. లోపల లైనింగ్ ఉంటుంది, రబ్బర్ షీట్, ఇది పోచంపల్లి క్లాత్ ఉంటుంది పైన కాబట్టి. మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే లావణ్య జూట్ బ్యాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సబ్స్క్రైబ్ నాకెంతో వాల్యుబుల్ అండి. ఒక సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మొత్తం కూడా మీకు తొందరగా నోటిఫికేషన్ అవుతాయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతాయండి నేను చేసే వీడియోస్ కూడా. సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చి షేర్ ఇవ్వండి. అలానే ఇలా 2 వైపులా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. 4 వైపులా సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా 2 వైపులా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా పూర్తిగా వన్ సైడ్ మాత్రం మలుచుకోవాలండి. ఇలా ఒక పాదం మందం 4 వైపులా పాదం మందం మడుచుకోవాలి. ఇలా సమానంగా 4 వైపులా పాదం మందం స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మధ్యలో ఇలా డాట్ ఇచ్చుకోవాలండి. మనం పెన్సిల్ తోటి మార్క్ చేసుకోవాలి. హ్యాండిల్స్ వేసుకోవటానికి టిక్స్ పెట్టుకుంటున్నాము. హ్యాండిల్స్ అండి ఇవి వచ్చేసి. హ్యాండిల్స్కి లోపల రబ్బర్ షీట్ వేసి పైన బ్లాక్ కలర్ కాటన్ క్లాత్ వేసి ఆల్రెడీ స్టిచ్ చేసిన హ్యాండిల్స్ అండి ఇవి. హ్యాండిల్స్ జిప్ పట్టి 2 కలిపి టిక్స్ చేసిన దగ్గర నుంచి ఇలా మనం ఒక 1/2 ఇంచు ఎడంలో వేసుకోవాలండి. 1/2 ఇంచ్ ఇలా మనం వదిలిపెట్టి వేసుకోవాలి. దాని మీద మనం కుట్టింది ఫోల్డింగ్ మడత అనేది వస్తుంది. ఫుల్గా వేసుకోకూడదు దీన్ని. హ్యాండిల్స్ కూడా ఇవి కాటన్ హ్యాండిల్స్ అండి. బ్లాక్ కలర్ కాటన్ ఫ్యాబ్రిక్కి లోపల రబ్బర్ షీట్ వేసి ఆల్రెడీ స్టిచ్ చేసి ఉంచాం మేము వీటిని. ఇలా 2 వైపులా హ్యాండిల్స్ అనేవి వేసుకోవాలండి. 2 వైపులా హ్యాండిల్స్ వేసేసామండి. ఇప్పుడు వచ్చేసి గజిట్ అండి. ఇది హాఫ్ గజిట్ హ్యాండ్ బ్యాగ్ చూపించాను. ఇది నిండుగా ఫుల్ గజిట్ అండి. బిగ్ సైజ్ హ్యాండ్ బ్యాగ్ అంటాం దీన్ని వాటర్ బాటిల్ కానీ లంచ్ బాక్స్ బాగుంటుంది. వాటర్ బాటిల్, 2 జతల బట్టలకు యూజ్ అవుతుంది ఈ హ్యాండ్ బ్యాగ్. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా లంచ్, వాటర్ బాటిల్ తీసుకువెళ్ళొచ్చు. అలానే పిల్లలకి బయటికి హాస్పిటల్కి అలా పిల్లలతో వెళ్ళే వాళ్ళకి క్యారీ చేయడానికి బాగుంటుంది ఇది హ్యాండ్ బ్యాగ్. బిగ్ సైజ్ హ్యాండ్ బ్యాగ్ అంటాం మేము దీన్ని. ఏ ఏజ్ వాళ్ళైనా ఈ హ్యాండ్ బ్యాగ్ని వేసుకోవచ్చండి. పోచంపల్లి కాబట్టి ట్రెండ్ ఇది, అందరూ వేసుకోవచ్చు ఈ హ్యాండ్ బ్యాగ్ని. ఇలా 2 వైపులా ఆ గజిట్ అనేది సమానంగా కట్ చేసుకున్న తర్వాత మనం మార్క్ ఇచ్చుకున్న దగ్గర నుంచి ఇలా బ్యాగ్ స్టిచ్చింగ్ అనేది డబల్ స్టిచ్చింగ్ ఖచ్చితంగా ఇది ఫోల్డింగ్ 2 మనం ఫస్ట్ సారి మడిచాము, మళ్ళీ మడిచి కుడుతున్నాం కాబట్టి ఫోల్డింగ్ ఎక్కువ అవడం వల్ల
దారం అనేది తెగిపోతుందండి, మందం ఎక్కువగా ఉంటుంది. మనం పోచంపల్లి క్లాత్, జూటు, లైనింగు అలా 3 లేయర్స్ వేసాం కదా. ఒకసారి ఫోల్డ్ చేస్తే 6 లేయర్స్ అవుతున్నాయి కదా. దానికి 6 లేయర్స్ 12 లేయర్స్ తోటి మనం బ్యాక్ స్టిచ్చింగ్ చేస్తున్నాం కాబట్టి దారం అనేది తెగిపోతుంది. కొద్దిగా స్లోగా కుట్టాలి హ్యాండ్ బ్యాగ్ని. ఇలా ఒకవైపు కుట్టామండి, గజిట్ వేసింది. రెండో వైపు కూడా గజిట్ అనేది వేస్తున్నాము. బ్యాగ్ స్టిచ్చింగ్ అనేది అయిపోయిందండి. బిగ్ సైజ్ పోచంపల్లి హ్యాండ్ బ్యాగ్ స్టిచ్చింగ్ విధానం మీరు చూసింది. ఇప్పుడు ఒకసారి చూడండి బ్యాగ్ ఎలా ఉందో స్టిచ్చింగ్ చేసిన తర్వాత. లోపల